జేమ్స్ బస్టర్ డోగ్లస్ అనే ఈ వ్యక్తి నేను ఎలాగైనా గెలుస్తానని చెప్పి తన తల్లికి మాటిచ్చి ప్రపంచవ్యాప్తంగా ఓటమే లేనటువంటి మైక్ టైసన్ గారితో ఢీకొట్టడానికి వచ్చాడు. ఓటమే లేనటువంటి మైక్ టైసన్ గారు 37 మ్యాచ్లు ఆడితే 33 మందిని కోమాలో పంపించేశాడు. చిన్నగా మ్యాచ్ మొదలైంది. రౌండ్ 1 దగ్గర నుంచి రౌండ్ 5 వరకు కూడా ఏంటంటే జేమ్స్ బ్లస్టర్ గారు బాగానే ప్రతిఘటించారు. కానీ జనాలు ఆశ్చర్యపడిపోయింది. రౌండ్ 6, రౌండ్ 7, రౌండ్ 8 వరకు కూడా జేమ్స్ బ్లస్టర్ మైక్ టైసన్ గారితో బాగానే ఫైట్ చేస్తున్నారు. అందరికీ జేమ్స్ బ్లస్టర్ మీద నమ్మకం వచ్చే క్షణంలో మైక్ టైసన్ గారు పవర్ఫుల్ పంచ్ ఇచ్చేశారు. ఇక్కడతో మ్యాచ్ అయిపోయింది, కౌంట్ డౌన్ కూడా ముగిసిపోతుంది అన్న క్షణంలో జేమ్స్ బ్లస్టర్ మళ్ళీ పైకి లేచాడు. ఒక్కసారిగా 9-10 రౌండ్కి వచ్చేసరికి జేమ్స్ బ్లస్టర్ పూర్తిగా మ్యాచ్ మొత్తాన్ని మార్చేశాడు. దీంతో ప్రపంచం మొత్తం షాక్ అయ్యే రేంజ్ లో ఫస్ట్ టైం మైక్ టైసన్ గారు ఓడిపోతూ జేమ్స్ బ్లస్టర్ చరిత్ర సృష్టించాడు. కరెక్ట్ గా ఈ మ్యాచ్ జరగబోయే 2 రోజుల ముందు జేమ్స్ బ్లస్టర్ గారి తల్లి చనిపోయింది. సిచ్యువేషన్ ఎలా ఉన్నా గానీ ఇదే నా లాస్ట్ ఛాన్స్ అంటూ పరిగెత్తిన ఏ ప్రయాణం కూడా ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు.